హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లర్న్స్ విత్ గౌతమి. మనము టైం టేబుల్ ఫర్ టీఎస్ టెట్ హౌ టు ప్రిపేర్ లాస్ట్ 15 డేస్. మనం 15 డేస్లో టెట్కి హై స్కోర్ రావాలంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో నేను వివరించి చెప్తానండి. స్కిప్ చేయకుండా చూడండి, అయితే క్లారిటీ అనేది వస్తుంది. మనకు 110 to 130 వరకు మనము స్కోర్ చేయవచ్చు. ఫస్ట్ మనము ఈ 15 డేస్ లాస్ట్ 15 డేస్ ఏం చేయాలి అంటే డైలీ 1 గ్రాండ్ టెస్ట్ రాయండి. డైలీ కూడా ఈ 15 డేస్ ఏం చేయాలండి, మనం ఒక గ్రాండ్ టెస్ట్ అనేది రాయాలి. ఇలా రాయడం వల్ల మనకు 150కి ఎన్ని మార్క్స్ వస్తున్నాయో చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక 5 డేస్ చేశాక ఏ సబ్జెక్ట్లో హై స్కోర్, ఏ సబ్జెక్ట్లో లో స్కోర్ వస్తుందో క్లారిటీ అనేది వస్తుంది. మనకు హై స్కోర్ దేంట్లో వస్తుంది, లో స్కోర్ దేంట్లో వస్తుంది, ఆ లో స్కోర్ వచ్చిన దాంట్లోకి వెళ్ళి ఏ టాపిక్లోకి వెళ్ళి ఎన్ని మార్క్స్ మిస్ అవుతున్నాయో చెక్ చేసుకోవచ్చు. ఏ టాపిక్లోకి వెళ్ళి ఎన్ని మార్క్స్ మిస్ అవుతున్నాయో చెక్ చేసుకొని ఆ రోజే అంటే ఒక టెస్ట్ రాసినాక మనకు ఒక పలానా సబ్జెక్ట్లో ఒక 2 సబ్జెక్ట్లో హై స్కోర్ వస్తాయి, పలానా 3 సబ్జెక్ట్లో తక్కువ స్కోర్ వస్తాయి. తక్కువ వచ్చిన స్కోర్లో ఏ టాపిక్ పైకి వెళ్ళి ఆ టాపిక్లో ఉన్న సబ్ టాపిక్స్ ఏంటి అక్కడ మళ్ళీ మనం ఆ రోజే రివిజన్ చేసుకుంటే ఆ టాపిక్ కూడా మనం ఈజీగా ప్రిపేర్ కావచ్చు. ఇలా డైలీ గ్రాండ్ టెస్ట్ రాయడం వల్ల మనము మ్యాక్సిమం మార్క్స్ అనేటివి స్కోర్ చేసుకోవచ్చు అండి. డైలీ గ్రాండ్ టెస్ట్ రాయడం వల్ల మనం ఇలా 10 డేస్ రాసిన తర్వాత 11th డే నుంచి మనకు ఫస్ట్ డే స్కోర్కి 11th డే స్కోర్కి అనేది మార్క్స్ యొక్క డిఫరెన్స్ అనేది మనకు తెలుస్తుంది. సో డైలీ గ్రాండ్ టెస్ట్ రాయడం వలన మ్యాక్సిమం మార్క్స్ అనేటివి స్కోర్ చేసుకోవచ్చు. సో అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని కూడా చూడండి, అనాలిసిస్ చేయండి. 2016 నుంచి 2026 వరకు జరిగిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని కూడా అనాలిసిస్ చేయండి. ఎందుకంటే అది కూడా ఒకసారి రివిజన్ చేసినట్టు ఉంటుంది, బాగుంటుంది. ఇంకా ఆల్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ యొక్క అటెంప్ట్ అనేది చేయవచ్చు మనము. అంటే కొన్ని క్వశ్చన్స్ మనకి ఈజీ మోడల్లో ఉంటాయి, ఒక 50 క్వశ్చన్స్ మోడరేట్గా ఉంటాయి, ఒక 50 క్వశ్చన్స్ హై లెవెల్గా ఉంటాయి. సో మనకు ఈ ఈజీ మార్క్స్ అనేటివి మనం 2016 నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చెక్ చేసామనుకోండి, కొన్ని ఈజీ క్వశ్చన్స్కి ఈజీగా అటెంప్ట్ అనేటివి చేయొచ్చు. మళ్ళీ టఫ్ క్వశ్చన్స్ని కూడా ఈజీగా మనం హ్యాండిల్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో నేను మాత్రం నా ఛానల్లో 2016కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అండ్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్తో చేశాను, మరియు 2026కి సంబంధించిన పేపర్స్ కూడా కొన్ని చేశానండి. ఒకసారి చూడండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ విధంగా మీరు టైం టేబుల్ ప్రిపేర్ అయ్యాడనుకోండి, కంపల్సరీ మనకు 110+ మార్క్స్ కంపల్సరీ వస్తాయండి. 110+ to 130+ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరైతే టెట్ రాస్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.